శ్రీ లలిత పరమేశ్వరి చక్రపురం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఇదే భగవద్గీత. హతః వా ప్రాపసవ్యసి స్వర్గం జిత్వా వా భోక్ష్యసే మహీం తస్మాత్ ఉత్తిష్ట కౌంతేయ యుద్ధాయ కృతనిశ్చయః. అర్జున, పడితే స్వర్గాన్నే చూస్తావు, జయించగలిగితే ఇహలోకంలో భోగాలన్నీ అనుభవిస్తావు. కనుక మోక్ష నిశ్చయించుకున్నవాడివై లే. అర్జున, ఈ క్షత్రియ ధర్మ యుద్ధంలో కూడా చచ్చినను స్వర్గాన్నే పొందుతావు, జయించినను ఇహలోకంలో భోగిస్తావు. తత్వదృష్టిని అవలంబించి శాశ్వతంగా దుఃఖాన్ని అంతం చేసుకో. మోక్ష సాధనలో కామాదులను కృతనిశ్చయంతో హతం చే లే, వేరే మార్గం లేదు అని దేవాదిదేవుడైన కృష్ణ భగవానుడు అర్జునుడితో చెప్తూ ఉన్నాడు. ఖే సమీ కృత్వా లాభ అలాభౌ జయ అజయో తతః యుద్ధాయ యుజుస్యవస్య స్వ ఏవం పాపం నా అవాపసవ్యసి. సుఖమును దుఃఖాలు, లాభమును నష్టాన్ని, జయమును జయాన్ని సమంగా చూసి తరువాత కామా సంహరించుడికే సాధన చేయి. ఇలా చేస్తే నువ్వు పాపాలని పొందవు. సుఖదుఖాలు నీకు ప్రతిబంధకములనే సమభావమును వహించి నీ నిజ స్వధర్మములో ఆత్మ అవగాహనకై కామాదులను సంహరించుటకు కామాదులను సంహరించే యుద్ధం చేయి. పాపాలని పొందవు. అర్జున, లే, యుద్ధం చేయి. ఏషా తే అభిహిత సాంఖ్యే బుద్ధి యోగే తు ఇమాం శృణు బుద్ధ్వా యుక్తః యయా పార్థ కర్మబంధం ప్రహాస్యసి. అర్జున, ఆత్మతత్వ విషయంలో జ్ఞానము, తత్వదృష్టి చెప్పబడ్డాయి. జ్ఞానముతోనూ తత్వదృష్టితోనూ సాధన చేస్తున్నవాడవై కర్మబంధాలని ఎలా తెంచుకోవాలో చెప్తాను విను. నీ దృష్టిలో క్షత్రియ ధర్మ యుద్ధమైనా, కామాదులను తృప్తిపరిచినా, ఏ ఇతర కర్మలను ఊహించినా దేహేంద్రియాదులకు కామాదులతో స్పర్శగలుగుతుంది. కర్మలను చేసినా చేయకున్నా ఈ కర్మల వల్ల బంధమే కలుగుతుంది, దుఃఖం వస్తుంది. తత్వదృష్టితో కర్మబంధాన్ని ఎలా తెంచుకుంటావో అటువంటి సాధన యందు నేను చెప్పే బోధన విను. లే అర్జున అని దేవాదిదేవుడైన శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి బోధిస్తూ ఉన్నాడు. ఇహ అవిక్రమః నాశనః నా ప్రత్యవాయుః నా విద్యతే స్వల్పం అపి అస్య ధర్మస్య త్రాయతే మహతః భయాత్.
ఈ సాధన కర్మయందు ఆరంభించిన సాధన నిష్ఫలమగుట లేదు. ప్రతికూలము పాపము అనేవి లేదు. ఈ సాధన కర్మలో కొంచెమైనను గొప్ప సంసార భయం నుండి రక్షిస్తుంది. గుణకర్మల వల్ల కర్మబంధం కలుగుతుంది. కామములు పెరిగి మళ్ళీ వాటిలోకే జారిపోయి కర్మబంధాన్ని పెంచుకోవటం అనే సంసారము తన్మూలంగా అనేక దేహాలలో పుడుతూ చస్తూ తిరిగాడే సంసార గతి. ఈ సాధన కర్మను కొంచెమైనా చెప్పిన విధంగా ఆచరిస్తే గొప్ప సంసార భయం నుండి రక్షింపబడతావు. వ్యవసాయాత్మిక బుద్ధి ఏకా ఇహ కురు నందనః బహుశాఖాః హి అనంతాః చ బుద్ధ్యః అవ్యవసాయినాం. అర్జున, ఆత్మతత్వమునందు కృషి చేసిన జ్ఞానం తత్వదృష్టియే ఈ సాధన కర్మలో ఒక్క ఆత్మతత్వమునందు లగ్నమై సమాధానమవుతుంది. ఆత్మతత్వమునందు నిశ్చయంతో కృషి చేయని కామ్యబుద్ధులు చేసే లౌకిక కర్మలే కాక పూజ, ఆరాధన, నోము, వ్రతము, యజ్ఞము, యాగము మొదలైన దైవీ సంబంధమైన కర్మలు కూడా కామభోగమే వ్యయంగా చేయబడి గుణకర్మలుగానే పరిణమించి బహు శాఖలుగా విభజింపబడుతున్నాయి. అనంత రీతులుగా ప్రవర్తిస్తూ